ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మికం పెంపొందించే మార్గాల గురించి తెలుసుకుందాం. జీవితంలో ఎలా ఎదుగుతున్నా, ఎంత వేగంగా లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నా తాను ప్రాథమికంగా మనిషినని, మానవత్వం మనిషి ముఖ్య గుణమనే విషయం మరవకూడదు. శారీరక మానసిక ఆరోగ్యం ప్రశాంతతను అందించేది వాస్తవానికి దగ్గరగా బ్రతకగలిగిన నేర్పు. మనస్సు, వాక్కు, శరీరం అనేవి త్రికరణాలు. ఈ మూడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మనస్సులో కలిగే అభిప్రాయాలని ప్రకటించేది వాక్కు. మనస్సు అంగీకరించే కార్యాన్ని నిర్వహించేది శరీరం. అవి ఎంత శుద్ధంగా ఉంటే మనిషి అంతగా రాణిస్తాడు. మనస్సు నిర్మలంగా, వాక్కు సత్యంతో నిండి ప్రియంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తమ వృత్తుల్లో బిజీగా గడిపే చాలామందికి మానసిక ప్రశాంతత కరువు అవడానికి కారణం తమ తోటివారికి దూరంగా జరగడమే. భౌతికంగా కాకుండా మానసికంగా ఏర్పడుతున్నటువంటి ఈ ఎడం వలన ఒంటరి వారవుతున్నారు. ప్రకృతికి, తోటి మానవులు, జంతువులకి, మనిషికి విడదీయలేని బంధం ఉంది. అది ఎన్నటికీ వదలకూడదని చెప్పేందుకు ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఒక్కటేనన్న విశేష ఆలోచనని పెద్దలు మనకు అందించారు. ఈ అనంత విశ్వాన్ని ఒక మహత్తర శక్తి నడిపిస్తోంది. అది భగవంతుడో లేక మరోటో అనవసరం. అయితే ప్రతి ఉదయం ప్రశాంతత ఉదయంగా అందిస్తున్న ఆ శక్తికి నమస్కరించి రోజును మొదలుపెట్టాలి. అదేవిధంగా ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజులో జరిగిన సంఘటనలు తలుచుకొని వాటిని విజయవంతంగా నడిపింపజేసినటువంటి ఆ శక్తికి కృతజ్ఞతా వందనం చేయాలి. ప్రభాత కాలంలో 20 నిమిషాల పాటు చల్లని ప్రశాంత వాయువులను పీలుస్తూ అటు ఇటు నడవాలి. ముఖం మీద చిరునవ్వులు చిందిస్తుండాలి. నవ్వు అంతర్గతంగా ఎన్నో లోపాలను సరిదిద్దుతుంది. మనసును ప్రశాంతపరచగలిగిన శక్తి నవ్వుకుంది. దానిని ఉపయోగించుకోవటం మన చేతిలో పని. ఆహార నియమాలు పాటించాలి. ఏది తిన్నా అది తాజాగా వండిందే ఉండాలి. అది కూడా పూర్తిగా ఉడికించినది కాకుండా ఓ మోస్తరు తక్కువగా ఉడికించిందే ఉండాలి. మసాలా దినుసుల వాడకం తగ్గించాలి. మనం సృష్టించే మానసిక శక్తికి మూలం ఆహారం. అందించే శక్తి ఈ మూల పదార్థం మెరుగ్గా ఉంటే శక్తి కూడా చక్కనే ఉంటుంది. ఆహారపు నియమంతో పాటు నిద్రకి నియమం అవసరం. ప్రతిరోజు నిర్ణీత సమయంలో పడుకుని వేకువజామునే లేవటం అలవాటు చేసుకోవాలి. అనంత విశ్వంలో మనం కూడా ఒక భాగం. ఆ అనంత విశ్వంలోని మిగిలిన అంశాలతో మనకు సంబంధం ఉంటుంది. ఆ బంధాన్ని బలపరిచేదే ఆధ్యాత్మిక చింతన. ప్రతి ఉదయం ప్రశాంత వాతావరణంలో శుభ్రంగా స్నానం చేసి ఆధ్యాత్మిక చింతనని పెంచే గ్రంథాలను చదువుకోవాలి. అవి మతపరమైనవైనా లేదా మహానుభావుల ప్రవచనాలైనా ఎటువంటివైనా పర్వాలేదు. ప్రకృతితో మన అనుబంధం మరింతగా పెంచుకోవాలి. ప్రకృతి మూలాల నుండే జీవం పుట్టింది. అందులోనే మళ్ళీ జీవులు కలిసిపోతాయి. తాత్కాలికంగా లభించిన ఆలోచనలు, విషయాలని చూసుకుని ప్రకృతికి వ్యతిరేకంగా ఎవ్వరూ తయారు కాకూడదు. ఉదయం వేళ మొక్కలతో సమయం గడిపితే మొక్కలతో పాటు చుట్టూ కనిపించే చిన్న పెద్ద జంతువులను గమనిస్తూ వాటికి ఆహారం అందిస్తూ
మానసిక ప్రశాంతత అందుకోవాలి. ధ్యానంకున్న శక్తిని మనుషులు మర్చిపోయారు. ప్రతిరోజు ఉదయం ధ్యానంతో రోజువారి పనులను ప్రారంభించడం ఎంతో మేలు చేస్తుంది. తెల్లవారి 5 గంటలకి గనక ధ్యానం చేస్తే మనసు చాలా ప్రశాంతతగా ఉంటుంది. మనసు పడుతున్న ఒత్తిడిని పక్కకు నెట్టి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ ధ్యానం. ఈ ఒత్తిళ్ళన్నిటినీ కూడా పక్కకు నెట్టే శక్తి ధ్యానానికి ఉంది. ముఖ్యంగా నేటి ఉద్యోగాల్లో ఒత్తిడి భాగమైపోయింది. ఈ ఒత్తిడిలో కొంత సహజమైంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయటం అవసరం. ప్రార్థన అనగానే ఏదో ఒక మతపరమైన అంశంగా పరిగణించకూడదు. ప్రార్థనలు మనసును తేలికపరిచే సాధనాలు. మనం ఎంత వద్దనుకున్నా ఏదో రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటాం. మనసును వేధించే అంశాల్లో కొన్ని అర్థం లేనివి, పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా పట్టించుకునేవి. అటువంటివి వదిలించగలిగిన మరో మార్గం ఏదీ లేదు. దీనికి మానవ శక్తిని మించిన మరో శక్తి తోడ్పడాల్సిందే. ఆ తోడ్పాటును అందించేవి ప్రార్థనలు. ఊహకు అందని ఎన్నో అంశాలను సాధించి పెట్టేలా చేస్తాయి. ప్రార్థనలు వాటిని విశ్వసించి అనుసరిస్తే తేడాను అతి సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది విజేతలు ప్రార్థనను విరివిగా ఉపయోగించి వారు ఎంతో ప్రశాంతతను పొందుతున్నారు. ప్రార్థన బిగ్గరగా చేస్తారు కొంతమంది మౌనంగా చేస్తారు. మౌనంగా చేసే పనుల్లో మరెంతో శక్తి ఉందనిపిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వారంలో ఓ రోజు మౌనం పాటించేవారు. ప్రసిద్ధ గురువులు ఇదే పద్ధతి పాటించే మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నారు వారు. రోజంతా మౌనంగా ఉండటం సాధ్యం కాకపోయినా కనీసం 20 నుండి 30 నిమిషాలు మౌనానికి కేటాయించాలి. కేవలం శ్వాస మీద దృష్టి నిలిపి చేసే మౌన వ్రతం ఇతర వ్రతాలన్నిటికన్నా మేలైంది. స్పందన అనేది సహజం. అయితే స్పందించే తీరు అందరిలో ఒకేలా ఉండదు. మీకు ప్రత్యేకత తెచ్చేదే మీ స్పందన విధానం. ఏ అంశం మీదైనా తక్షణం స్పందించాలని అనుకోకూడదు. కొద్దిసేపు ఆగి స్పందించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. స్పందనకి ముందు మనం తీసుకునే సమయం 2 నిమిషాలే కావచ్చు, కానీ ఆ కొద్ది కాలమే అద్భుతమైన తేడాను తెస్తుంది. కొత్త ఆలోచనల్ని మన ముందు ఉంచుతుంది. మంచి చెడులకు మధ్య ఉన్న తేడాన్ని తెలుసుకోవచ్చు. నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ గుణగణాల గురించి చెబుతా అన్నది తెలుగు నానుడి. ఇది అక్షర సత్యం. మంచి ఆలోచనలు, మంచితనం కలిగిన వారితోనే స్నేహం చేస్తే, సహనం, దయ, కరుణ కలిగిన వారితోనే తిరుగుతూ ఉన్నాం అనుకోండి, మనకు అది ఎంతో మంచిదనం చేకూరుస్తుంది. దీనినే మన పెద్దలు సత్సంగం అంటారు. సత్సంగంలో అందరితో కలిసి అద్భుతంగా మనం కూడా ఎదగగలుగుతాం. కాబట్టి ఈ విధమైన సూత్రాలన్నింటినీ పాటించి ఆధ్యాత్మికంగా ఎదిగి భగవంతుని చేరి తరించవచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే